అమెరికాలో అమ్మడు. ముందుగా చూడండి, కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మా పాపతో నా ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో ఇంకా బుధవారం నా ఫ్లైట్ ఉంది అనమాట. సో మంగళవారం రోజైతే మా ఇంట్లో ఉన్న దేవతలకైతే కొబ్బరికాయ కొట్టేసి ఇంకా పూజ చేసుకుంటా ఉన్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై మా ఇంటి దగ్గర కొబ్బరికాయ కొట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అత్తయ్య వారి దగ్గరికి వెళ్ళాం అనమాట. అక్కడ పొలంలో కూడా ఉప్పలం అయితే ఉంటుంది. కొబ్బరికాయ కొట్టేసి వస్తూ బావ వాళ్ళ రిలేషన్స్ అందరికి కూడా చెప్పేసి ఇంటికి వచ్చి లంచ్ చేసి అయితే మళ్ళీ మా ఇంటికి అయితే వచ్చాం అనమాట. ఇంకా కొంచెం లాస్ట్కి ఒక 2-3 పికిల్స్ కొన్ని స్నాక్స్ అయితే ప్యాకింగ్ చేసేది ఉంది. సో అవి ప్యాకింగ్ చేయాలని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయాం అనమాట. రామ్ 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 బయలుదేరే రోజు అయితే హనుమాన్ టెంపుల్కి వెళ్ళి కొబ్బరికాయ అయితే కొట్టాము. హనుమాన్ అనేది కొంచెం సెంటిమెంట్ అనమాట నాకు. సో అక్కడికైతే వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి వచ్చిన తర్వాత ఇంకా బాబాయ్ వాళ్ళ ఇళ్ళకి పక్కన అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే మళ్ళీ ఒకసారి వెళ్ళేసి ఇంకా అందరికి వెళ్తున్నా అని చెప్పేసి అయితే వచ్చాను. చిన్న బాబాయ్ వాళ్ళంట్లో చెప్పడానికి అయితే వచ్చామాట. సో పెద్ద బాబాయ్ ఏంటంటే పనుండి కోరాడు వెళ్తున్నాడు. సో బైపాస్ దగ్గర మిమ్మల్ని కలుస్తా అని చెప్పేసి ఇంకా పాపతో కొంచెం సేపు స్పెండ్ చేద్దాము, బాయ్ చెప్దామని చెప్పేసి అయితే వచ్చి దాన్ని ఎత్తుకొని ఇంకా తిరుగుతూ ఉన్నాడు అనమాట. బాయ్ చెప్పు తాతకి, మళ్ళీ నా దగ్గరికి ఎందుకు పో. బాబాయ్ నేను కొంతసేపు అయితే ఏడ్చి సెండ్ ఆఫ్ అయితే ఇచ్చేసాను. తర్వాత వచ్చేసి ఇంకా తాతయ్యకి ఫుడ్ పెట్టేసి దీపం పెట్టుకొని దండం అయితే పెట్టుకున్నాం అనమాట. బాయ్ బాయ్ ఇండియా, బాయ్ బాయ్ ఇండియా. ఫ్లైట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 3కి అయితే ఉందన్నమాట. మేము ఇంటి దగ్గర నుంచి ఈవినింగ్కి బయలుదేరుతున్నాం. వెళ్ళి అక్కడ మా ఆడపచ్చ వాళ్ళ ఇంట్లో ఒక 2 hours ఉండొచ్చు. పాపకి రిలాక్స్ ఉంటుంది, నాకు రిలాక్స్ ఉంటుంది అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ అయితే బయలుదేరాం. అలా అక్క వాళ్ళు అత్తయ్య వాళ్ళు అందరూ అయితే వచ్చారనమాట. ఫుల్ అయిపోయినాయి, ఇంకా 2 kgs వదిలేసిపోతున్నాం లగేజ్. అదే అంటే క్యారియన్ బ్యాగ్ నాతో పాటు ఉంటే నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను. బట్ క్యారియన్ బ్యాగ్ కూడా చెక్-ఇన్ బ్యాగ్ వేసేస్తాను. అందువల్ల దాంట్లో కూడా 8 kgs పెట్టాల్సి వచ్చింది. ఇంకా ఆడదు స్టఫ్ వదిలేసాను. ఈ స్టఫ్ అంతా వదిలేసాను నేను పెట్టుకున్న డెకరేషన్ థింగ్స్ అండి. నా కూతురు నడుతుంది రోజు. పోనీ రైట్ 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 రైట్. నువ్వు అలా మంచి చెప్తాడు చూడు. మామిడికాయ పచ్చడి వాసన వస్తుందిగా. ఏది వాసన? మామిడికాయ పచ్చడి వాసన వస్తుంది. తీసుకో గుర్తుంటాయి అని చెప్పేసి కట్టుకున్నాను. ఎప్పుడో రెడీ అయ్యి మా అమ్మాయి వాళ్ళ కార్ కోసం అయితే వెయిట్ చేస్తా ఉన్నాము. బాయ్. ఎక్కడ పోతున్నావు? ఎక్కడ పోతున్నావు నాన్న? చెప్పు చెప్పు, ఎక్కడ పోతున్నావు?
మరి చెప్పులు వేయపోయారు చెప్పు వేయటానికి మా పాప చూడండి పోతారని వదిలిపెట్టి పోతారని మరి ఈ పిల్ల నీకు నేను ఉంచుకుంటలే పాప కూడా కావాలి నువ్వు ఎత్తుకొని పాప కావాలి మమ్మీ సరే మమ్మీ బాయ్ చెప్పు మరి బాయ్ చెప్పు అందరికి బాయ్ చెప్తారు ఏడుతారట సరే బ్యాగ్ మీద కూర్చో బ్యాగ్ మీద కూర్చో ఫోటోది ఫోటో ఫోటోది బ్యాగ్లన్నీ బయట పెట్టి కూడా చాలాసేపు వెయిట్ చేసాం అనమాట. సో మావయ్య వాళ్ళకి ఇంకా టైం పట్టేలా ఉంది. అండ్ ఏంటంటే చిన్న కార్లో అంత లగేజ్ పట్టదన్నమాట. 3 పెద్ద బ్యాగులు ఉన్నాయి, చిన్న బ్యాగు, పాప డైపర్ బ్యాగ్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ పట్టవు. అండ్ మా ఆడపడుచు వాళ్ళకి రైస్ బ్యాగ్స్ కూడా ఉండే అనమాట. చిన్న నాయనమ్మ వాళ్ళైతే బ్యాగ్స్ వేస్తున్నారు. సో అవన్నీ పట్టవని వెయిట్ చేసాము. కానీ ఇంకా చాలా టైం అవుతుంది, మళ్ళీ అక్కడ స్పెండ్ చేయడానికి టైం ఉండదని చెప్పేసి ఇంకా కోదాడ వరకు అయితే అటు ఇటుగా బ్యాగ్లన్నీ ఇరికిచ్చి అయితే తీసుకొని వెళ్ళాము. నించోదా చిరన్న ఇట్లా ఇట్లా ఇంకా లగేజ్ పెట్టే టైంకి బాబాయ్ వాళ్ళు కూడా వచ్చారన్నమాట. పిన్నికి ఆ టైంలో ఫీవర్ ఉండే. మా పాప ఎప్పుడైతే నేను బ్యాగులు బయటకు తీసుకురావడం స్టార్ట్ చేసానో అప్పటి నుంచి అమ్మ అమ్మ అని చెప్పేసి నన్నే ఎత్తుకోమంటుంది. ఎవరు ఎత్తుకుంటున్నా వాళ్ళ దగ్గర పోవట్లే అనమాట. ఏడుస్తూ ఉంది, నేను వదిలేసి వెళ్తా అనుకుంటుందో ఏమో. సో ఎవరి దగ్గరికి పోవట్లే అనమాట. ఇంకా ఇక్కడ చూసారు కదా, ఆ రూల్ నిండా మా వాళ్ళు అయితే కూర్చున్నారన్నమాట. అంటే చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళందరూ వచ్చారన్నమాట. ఈ పల్లెటూర్లలో ఇలానే ఉంటుంది కదా, ఏది జరిగినా మేము ఉన్నాం అన్నట్లు ప్రతి ఒక్కళ్ళు వస్తారు. ఆ ప్రేమాభిమానాలు అయితే చూపిస్తారు. అది మంచిగా అనిపిస్తుంది అనమాట. సిటీలోకి పల్లెటూరు వాతావరణానికి ఇదే డిఫరెన్స్. సో ఇంకా అలా బ్యాగులు అటు తిప్పి ఇటు తిప్పి మొత్తానికి ఒక సీట్ ఫోల్డ్ చేసి ముందు సీట్లో ఒక బ్యాగ్ అయితే పెట్టేశాము. సో కంజెస్టెడ్గా అన్నీ ఫిల్ అయిపోయినాయి అన్నమాట. ముందు సీటు వెనక సీట్లు అన్నీ ఫుల్ అయిపోయినాయి. అంటే కోదాడికి ఒక 15 మినిట్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత మావయ్యల కార్లోకి అయితే ఒక బ్యాగ్ అయితే షిఫ్ట్ చేస్తాం అనమాట. సో అలా ఇంకా మొత్తానికి బ్యాగులు అయితే పెట్టేసి బయలుదేరుతూ ఉన్నాము. హైదరాబాద్ వెళ్ళడానికి 3 అవర్స్ జర్నీ పడుతుంది. సో ఈ 3 అవర్స్ డైరెక్ట్గా వెళ్ళేసి ఎయిర్పోర్ట్కి మళ్ళీ అక్కడ 1 డే జర్నీ చేయడం ఇదంతా ఎందుకు, పాప కూడా కొంచెం రిలాక్స్ ఉంటుంది అని చెప్పేసి అయితే ఇంకా మా ఆడపడుచు కూడా అన్నదన్నమాట, ఇక్కడ వచ్చి కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అని చెప్పేసి అలా తొందరగా బయలుదేరాం. 6 వరకు అట్లీస్ట్ అక్కడ ఉండేలా ఉంటే కొంచెం టైం ఉంటుంది. నా ఫ్లైట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 3కి అనమాట. సో అట్లీస్ట్ నేను 11:30, 12కి అయితే లోపలికి వెళ్ళాలి. అలా అని చెప్పేసి వెళ్దాం అనుకున్నాం. మామయ్యకి పని నుండి కొంచెం లేట్ అయిపోయింది అనమాట. మేము 7:45కి 7:30కి అలా హైదరాబాద్కి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా వెళ్ళగానే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసింది, అందరికీ తినేసాము. మీరు కోరండి ఇక ప్రసాద్ బీకడేశ్వర దాని మీద పావుగంట ఉందండి, కాలకాకి ఒకటి కియాసరాపు చిన్నదే 5 కేజీలు. దాన్ని కూడా తీసుకోవాలా ప్లేస్ లాస్ట్ 3-4 డేస్ అయినా కూడా అందరితో స్పెండ్ చేయకుండా అయిపోయింది. మా ఆడపడిచి వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఉందామని చెప్పేసి అనుకున్నారు వచ్చి, కాకపోతే వాళ్ళందరికీ జలుబులు ఉన్నాయి. మళ్ళీ ఆ టైంలో మాకు అంటుకొని ఇబ్బంది పడతామని చెప్పేసి రాలేనమాట. అన్నయ్య వాళ్ళేమో వదినకి స్కూల్ ఉందని చెప్పేసి 2 రోజుల ముందే వెళ్ళిపోయారు. అలా ఇంకా అవన్నీ చేసుకోవడం నాకు బాధ అనిపించింది ఒక్కదానే. బట్ తప్పదు కదా, ఎవరి సిచ్యువేషన్స్ వాళ్ళవి. అబ్బా
ఇంటి దగ్గర అయితే సెండ్ ఆఫ్ అయిపోయింది. అసలు మా పాప నాకు ఆశ్చర్యం అనమాట. ఆ రోజు మా పెద్ద బాబాయ్ దగ్గర కానీ చిన్న బాబాయ్ దగ్గర కానీ అది వాళ్ళని మిస్ అవుతున్నా, నేను ఎక్కడికో దూరంగా వెళ్తున్నా అన్న విధంగా వాళ్ళకి బాయ్ చెప్పడం, హగ్ చేయడం చేస్తుంది. మీకే పడతాయి. సరే తిన 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 వద్దురే వద్దురే వద్దురే. తాత కనిపిస్తుందా? తాత ఇదెవరు ఇదెవరు ఇదెవరు? తాత బైపాస్ దగ్గర రాగానే లగేజ్ అయితే చేంజ్ చేసాము. తమ్ముడేమో ఆ కార్ డ్రైవింగ్కి అయితే వెళ్ళాడు అనమాట. సో ఇంకా పెద్ద బాబాయ్కి ఇంటి దగ్గర బయలుదేరగానే ఫోన్ చేసా, వచ్చి కలిసి వెళ్ళాడు. అందులో టీ బ్రేక్ తీసుకున్నాం అనమాట హాఫ్ జర్నీ తర్వాత నేను మావయ్య వాళ్ళ కార్లోకి అయితే షిఫ్ట్ అయ్యాను. అక్కడ కూడా మా పాప అంతే, కొంచెం సేపు మావయ్య దగ్గరికి వెళ్తుంది, మళ్ళీ అమ్మ అని వస్తుంది. అక్కడ కూడా నేను ఏదో వదిలేసి వెళ్తా అన్నట్లు చేస్తుంది. అమ్మా అగ్గో లైట్ వచ్చింది, ఫ్రిడ్జ్లోనే ఉంది. ఆడపడుచు వాళ్ళు ఇంటికి వెళ్ళే టైంకి అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారనమాట. సో ఇంకా మొత్తానికి అందరు ఫ్రెష్ అప్ అవుతా ఉన్నారు డిన్నర్ చేయడానికి. వస్తావా వస్తావా? రాలే, ఇష్టం అని చెప్పేసి నాటు కూడా చేసింది, కానీ నాకు ఆ టైంలో అస్సలు తినబుద్ధి కాలేదు. ఇక్కడ వచ్చేసి బావ వాళ్ళ చిన్న నాయనమ్మ ఫ్యామిలీ అండ్ పెద్ద బాబాయ్ వాళ్ళు వచ్చి అయితే కలిసి వెళ్ళారనమాట. ఇంకా మొత్తానికి ఒక 45 minutes జర్నీ తర్వాత అయితే ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. మొత్తం దగ్గర నుంచి 10ంటికి బయలుదేరదాము అని చెప్పేసి అంటే మా వాళ్ళు 11:45 చేశారన్నమాట. ఎయిర్పోర్ట్లో ఒక తెలిసిన ఆమె అయితే ఉంది. సో ఆమె కాల్ చేస్తూ ఉండే అనమాట ఒకటే. మొత్తానికి ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యి వెళ్తున్నాం. విషయాడికి అక్కడ ఉండే అంటే 12 వరకు రండి, ముందేం అవసరం లేదని చెప్పేసింది. కానీ ఆమె జనాలు ఉన్నారని చెప్పేసి మేము బయలుదేరిన దగ్గర నుంచి ఒక 4-5 సార్లు కాల్ చేసి ఉంటుంది. నా టెన్షన్ ఏంటంటే ఆమె ఎక్కడ వెళ్ళిపోతుందో, వేరే డ్యూటీకి పాపతో నాకు లగేజ్ అంతా ఇబ్బంది అవుతుందేమో అనుకున్నా. ఇంకా ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిన తర్వాత 5 minutes కూడా నేనైతే ఉండలే, వెంటనే లోపలికి వెళ్ళిపోయాను. లిఫ్ట్లో రండి, నేను గేట్ పక్కనే ఉన్నా అని చెప్పేసి అన్నది. ఆ లిఫ్ట్ దగ్గర చాలా మంది ఉన్నారని అన్నయ్య ఒక లగేజ్ తీసుకొని పైకి ఎక్కాడు. మేము ఎస్కలేటర్ మీద వచ్చాము. 2nd floorకి ఏమో లిఫ్ట్లో ఎక్కాము. ఇంకా ఎక్కుతుండే నాకు ఏడుపు తన్నుకొని వస్తుంది. కంట్రోల్ అనుకుంటూ ఉండే. నమ్మో బాయ్ బాయ్ చెప్పు, అందరికి బాయ్ చెప్పు. సరే బాయ్, హ్యాపీ జర్నీ. వీడియో అయిపోయింది. సరే బాయ్ బాయ్. బాయ్ ఇష్టం. బాయ్ అక్క. బాయ్ 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 అక్క. బాయ్ బాయ్ అక్క. లోపలికి వెళ్ళాక ఒక 5 minutes అన్న టైం ఉంటుంది అనుకున్నా, కానీ చాలా అడవుడు అయిపోయింది. అసలు మా వాళ్ళ ఫేస్లు కూడా కరెక్ట్గా చూసింది లేదనమాట. నేను అంత కంగారు అయిపోయింది. ఇంకా మా పాప అయితే పాపం పడుకునే ఉందనమాట. అట్లీస్ట్ అందరు ఎత్తుకొని బాయ్ చెప్తా ఉంటే దానికి లేచేది, అందరికీ హ్యాపీగా సెండ్ ఆఫ్ ఇచ్చేది. కానీ ఆ అవకాశం అయితే లేకుండే. అలా వెళ్ళడం కూడా బెటర్ అయిందిలేండి, ఎక్కువ ఎవరు ఎమోషనల్ కాకుండా ఉన్నారన్నమాట. ఇంకా అన్నయ్య లగేజ్ తీసుకొని అయితే ముందుకైతే వెళ్ళిపోయాడు. ఇంకా నేను కూడా అందరికి బాయ్ చెప్పేసి అయితే వెళ్ళిపోయాను.
చెక్ ఇన్ అయితే వెంటనే అయిపోయింది అనమాట. సో క్యాబిన్ బ్యాగ్ కూడా చెక్ ఇన్ చేసుకోమని బాగా రిక్వెస్ట్ చేశాడు. సో ఫ్యూ అవర్స్ ముందు నాకు మెయిల్ వచ్చింది, అది కూడా చెక్ ఇన్ చేసుకున్నారు. చెక్ ఇన్ అయిపోయిన తర్వాత ఇంకా అన్నయ్య వాళ్ళకైతే కాల్ చేసి ఒక గేట్ నుంచి అయితే దూరంగా కనిపించారు, బాయ్ చెప్పాను. ఇంకా పోర్ట్ ఆఫ్ ఎగ్జిట్ దగ్గర అయితే ఎంత పెద్ద లైన్ ఉందో, మా పాపను ఎత్తుకొని నా వల్ల అవ్వట్లే, ఎంత ఏడుపు వస్తుందో. ఇంకా మధ్యలోనే మా పాప లేచిందన్నమాట ఆ లైన్లో. అయిపోయింది, సెక్యూరిటీ చెక్ అయిపోయింది. సెక్యూరిటీ చెక్ దగ్గర ఇమిగ్రేషన్ దగ్గర ఏం ప్రాబ్లం లేదు. నా దాంట్లో మైక్ ఒకటి ఉంది, దాని గురించి అది పక్కకైతే పోయింది అన్నమాట బ్యాగ్. సో అగైన్ స్కాన్ చేశారు, పంపించేశారు కదా. 31 చాలా దూరం నడవాలి. ఇక్కడ అవి ఉంటాయి కదా క్యాబ్స్ లాగా, సో అవి ఉంటే ఎక్కమని చెప్పేసి అన్నారు కానీ అవి అయితే ఏం లేకుండా అనమాట ప్రెజెంట్. సో అలా వెళ్ళిపోతున్నాయి ఇంకా నడుచుకుంటూ. అసలైన పెద్ద ట్విస్ట్ అనమాట. కొంచెం దూరం నడవగానే వెహికల్ వచ్చింది, ఎక్కాను. 10 minutesకే బోర్డింగ్ స్టార్ట్ అయింది. పాస్పోర్ట్ చెక్ చేశారు. ఒక అడుగు ముందుకే కానీ మేడం మీ బ్యాగ్ సెక్యూరిటీ దగ్గర ఆగిపోయిందని చెప్పేసి అన్నారన్నమాట. క్యాబిన్ బ్యాగ్లో లోపలికి వేసేటప్పుడే మన ఎలక్ట్రిక్ ఐటమ్స్ ఉన్నాయా అని చెప్పేసి అడిగింది ఆమె. సో ఏ బ్యాగ్లో ఎలక్ట్రిక్ ఐటమ్స్ ఉన్నాయో నాకు ఐడియా లేదు. అప్పటికే నా బ్యాగ్స్ అయితే లోపలికి వెళ్ళిపోయినాయి అనమాట. సో వాళ్ళు ఏంటంటే అక్కడ డ్రై కోకోనట్ పౌడర్ ఏమైనా ఉందా అన్నారు. ఏం లేదన్న. నాకంటే ముందే బావ కాల్ అయితే వెళ్ళిపోయింది, ఎందుకంటే ఎమర్జెన్సీ కాల్ నెంబర్ బావది ఉంటుంది అనమాట. సో అందులో ఏ ఐటమ్ ఉన్నా సరే పడేయండి, తన బేబీతో ఉంది రాలేవదు అంటే, లేదు ఖచ్చితంగా బ్యాగ్ టచ్ చేయాలంటే పర్సన్ ఉండాలి అని చెప్పేసి అన్నారన్నమాట. 31 నుంచి 1 గేట్ వరకు నడిపించుకొని వెళ్ళారు. ఏమైనా వెహికల్ వస్తుంది ఎక్కొచ్చు మేడం అని చెప్పేసి అన్నారు కానీ ఒక్క వెహికల్ అయితే రాలేదనమాట. ఆ గ్యాప్లో నడుస్తుంటే నాకు బ్రీతింగ్ సరిపోవట్లేదు. వెనక డైపర్ బ్యాగు మా పాపను ఎత్తుకొని మధ్యలో పడిపోతానే అనిపిస్తుంది. మధ్యలో 2 సెక్యూరిటీ చెక్లు ఉన్నాయి, అవి క్లియర్ చేసుకొని మొత్తానికి వెళ్ళి పవర్ బ్యాంక్ తీసుకున్నాను అనమాట. ఇంకా రిటర్న్లో కూడా ఒక్క వెహికల్ రాలే. మళ్ళీ ఫస్ట్ నుంచి 31 గేట్ వరకు నడవడం అనేది అంత కష్టం అనమాట. నేను నడవలేకపోతున్నా, ఇంకా కూర్చోవాలి అనుకుంటున్నా. ఆయన సారీ మేడం ఏదైనా వెహికల్ వస్తే ఎక్కుదాము, బోర్డింగ్ లాస్ట్ కాల్ మేడం, నడవండి మేడం, సారీ మేడం అని చెప్తున్నాడు అనమాట. సో మొత్తానికి ఇంక పవర్ బ్యాంక్ తీసుకొని ఫస్ట్లోనే నా జర్నీ, నా బాడీ అయితే బరస్ట్ అయిపోయింది అనమాట. సో ఇంకా మొత్తానికి ఎక్కి అయితే ఇంకా సీట్లో కూర్చుంది అనమాట. మాది వచ్చేసి బ్యాస్నెట్ సీట్. రష్నా బేబీని తీసుకో. పాప వచ్చేసి అయితే కొంతసేపటికే పడుకుంది అనమాట. ఫ్లైట్ ఎక్కగానే. మాది వచ్చేసి లుఫ్తాన్సా ఎయిర్వేస్, హైదరాబాద్ నుంచి ఫ్రాంక్ఫర్ట్ నుంచి డెట్రాయిట్, 2 కూడా 9 hours ఫ్లైట్ అనమాట. సో మధ్యలో 2.5 hours లే ఓవర్ అయితే ఉండే. ఫస్ట్ ఫ్లైట్లో ఏంటంటే కొంచెం అటు ఇటుగా అయినా కూడా బ్యాస్నెట్లో పడుకుంది. అసలు ఇండియా వచ్చినప్పుడు పాప బ్యాస్నెట్ సీట్లో పట్టలేదు, దీంట్లో పట్టింది, కాకపోతే కొంచెం ముడుచుకొని అయితే పడుకుందన్నమాట. అందులో కొంచెంసేపు పడుకోవడమైనా నాకు ప్లస్ అయింది, ఎందుకంటే ఎక్కిన 1 hourకి బ్రేక్ఫాస్ట్ వచ్చిందన్నమాట. అది తినగలిగాను. తర్వాత అయితే అసలు ఫుడ్ కూడా తినైతే కాలేదన్నమాట పాపతో. సో ఇంకా అందులో పడుకున్నా నిద్ర లేదు, ఎందుకంటే ఆమె ఏడ కింద పడుతుందని చూడడమే సరిపోయింది. ఇంకా మొత్తానికి ఫ్రాంక్ఫర్ట్లో దిగాం. ఇక్కడ వచ్చేసి నాకు 58 గేట్ అనమాట. నడిచి చిరాకు వచ్చింది. మధ్యలో ఇక్కడ వచ్చేసి మేము అక్కడ ట్రైన్ వస్తుంది అనమాట. సో ఆ ట్రైన్ దాటిన తర్వాత కూడా నడవాలి. ఇంకా తీరా పోయి చూస్తే ఏంటంటే అక్కడ సెక్యూరిటీ చెక్ కూడా ఉంది. సెక్యూరిటీ దగ్గర అయితే ఎంతమంది జనాలు ఉన్నారో, పిల్లల్ని ఎత్తుకొని లగేజ్ చేసుకొని అంత లైన్ ఎలా నడుస్తామా అని చెప్పేసి అనుకున్నాం. ఇంకా కొంచెం అటు ఇటుగా అయితే తప్పించుకొని పోయి ముందుకైతే వెళ్ళిపోయాం అనమాట. ఇంకొక అమ్మాయి కూడా ఉండే బాబుని ఎత్తుకొని. ఇంకా అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత మా పాపతో ఒక 1/2 hour వెయిట్ చేసాము బోర్డింగ్ వరకు. ఆ టైంలో మామూలు బ్యాటింగ్ లేదు. No. Hey. ఒక బాబు ఉంటే వాడితో ఆడుతూ ఉందన్నమాట. సో ఇంకా పాపకు ఫుడ్ వచ్చేసి ఆల్బక్రా అండ్ బనానా అయితే తీసుకొని వెళ్ళా. బిస్కెట్స్ అనమాట, తను తినే బిస్కెట్స్ అయితే తీసుకెళ్ళిన. బనానా ఏంటంటే ఫ్రాంక్ఫర్ట్ పోయే వరకే ఖరాబ్ అయినా అవి పడేసిన. ఇంకా ఆల్బక్రా కూడా ఏం తినలేదు. సెకండ్ ఫ్లైట్లో అయితే పాప కంప్లీట్గా నా పైనే ఉంది. నాకు ఫుడ్ తినడానికి కూడా అవకాశం లేకుండా అనమాట. ఇంకా నిమిషాలు సెకండ్లతో సహా లెక్కేసుకున్నా, ఎప్పుడు దిగుతున్నా నా వల్ల కాలేదు అసలు జర్నీ అనేది. ఇంకా పాప ఏంటంటే మధ్యలో ఒక 1/2 hour 1 hour 2 లేచిందన్నమాట. ఆ టైంలో నాకు మేనేజ్ చేయడం కూడా కష్టం అనిపించింది. కంటిన్యూగా బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చి ఒక 1.5 hour అలా నాకు ఓపిక లేకపోయినా కూడా ఇంకా పడుకోబెట్టేసి అనమాట. ఇంకా నా పక్కన 3 కూర్చున్నారు, వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. వరస్ట్ బిహేవియర్. వాళ్ళు పడుకున్నంతసేపు సైలెంట్గా ఉన్నారు, ఎప్పుడైతే లేచారో అరుస్తూనే ఉన్నారు. అండ్ ఇంట్లో సోఫాలో కూర్చున్నారు అనమాట. నా సీట్ కూడా సగం ఆక్యుపై చేసి. నా పక్కన సీట్ వాళ్ళు, వెనక సీట్ వాళ్ళు అయితే ఫుల్ టైర్డ్ అయిపోయినాం అని చెప్పేసి అంటా ఉన్నారు. ఏంట్రా అది? ఎవరినానా అలిగింది.
అవ్వో డాడీ దగ్గర పో, డాడీ దగ్గరికి పో, 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 పో. పోరా. మళ్ళీ సేఫ్గా ల్యాండ్ అయిపోయాము. అబ్బో ఎవర్రాది, ఎవర్రా రే ఎచ్చలేడా. ల్యాండ్ అయినా కూడా బాగా చెప్పలేదు, డైరెక్ట్గా బయటకు వచ్చేసిన అనమాట. ఫోన్లు హ్యాండ్ బ్యాగ్లో ఉండే ల్యాండ్ అయ్యేటప్పుడు. సో అవి సీట్ కింద పెడితే ఆమె తీసుకెళ్ళి పైన పెట్టింది అనమాట. దానివల్ల ఇంకా పాప పడుకొని ఉంది. దిగేటప్పుడు కూడా లేపుతుంటే అసలు లేవట్లేమాట. ఇంకా నాకు ఫోన్లు తీయడానికి అవ్వలేదు ఇమిగ్రేషన్ దగ్గర అదంతా. చాలే ఇంకా చాలేరా డాడీ వదిలేసి అబ్బాయి సీట్లు పక్కన ఇద్దరు దగ్గేవాళ్ళే నాన్న. ఆ ఫ్లైట్లో దగ్గేవాలి, దానికి దగ్గు వస్తుంది. అరే ఇంక చాలేరా, ఇంక పెట్టరా డాడీకి కిసి పెట్టరా, ఇంక చాలేరా. నాకేమో బొకే, పాపకేమో ఎలిఫెంట్ ఎట్టి పేరు తెచ్చాడు. థ్యాంక్ యూ. బొకేలే కొనం, ఫస్ట్ టైం బొకే కొనుక్కొచ్చాను. చాలా మొహం చూడు నాన్న ఎట్లయిపోయింది. నా వెనకున్న వాళ్ళు నా ముందున్న వాళ్ళు కూడా అర్థమైంది నువ్వు మస్తు టైర్డ్ అయిపోయినావు అని. ఏమడగలేదు. I7 I797 అడిగారు ఇద్దరు అంతే. ఇంక చాలే డాడీకి చూడరా, ఇంక చాలే ముక్కు ఏం తిన్నా బక్కగా అయినంట. ఈరోజు ఇంకా బక్క. మరి ఈరోజు ఇంకా జర్నీలో ఇంకా బక్క కారా. 5 నెలల తర్వాత కలిసిండ్రు. ఒక్కరు రామాకండి ఎవరు వచ్చినా కూడా. వద్దులే ఇంకొద్దులే ఇంకొద్దులే. చూసినావు అసలు నన్ను ఇంతసేపు పట్టించుకోవట్లే, నన్ను పట్టించుకోలే డాడీ. చూసినావా అమ్మమ్మ వాళ్ళు ఏరి చూ ఏడి చూ. ఇమిగ్రేషన్ దగ్గర కూడా ఫుల్ లైన్ ఉండే అనమాట. అంతసేపు పాపని ఎత్తుకొని ఉండడం అనేది మస్తు కష్టం అనిపించింది. ఇంకా మళ్ళీ అందరూ అక్కడ ఏం క్వశ్చన్స్ అడుగుతారా అని అదో టెన్షన్ అనమాట. ఇంకా దాని నుంచి వస్తుంటే బెల్ట్ మీద నా బ్యాగ్ అయితే కనిపించింది. అది తీద్దామని ఎంత ట్రై చేసినా నాకు అసలు ఆ బ్యాగ్ లేవని కూడా లేవట్లే. అక్కడ మన వాళ్ళు ఉంటే వాళ్ళతో 3 బ్యాగులు అయితే తీపిచ్చానమాట. ఈ లోపు అక్కడ హెల్ప్ చేసేవాళ్ళు నీకు హెల్ప్ కావాలా అని చెప్పేసి అడిగితే సరే వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకులే, వీళ్ళకి డబ్బులు ఇవ్వచ్చు కదా అని చెప్పేసి తీపిచ్చా. అలా ఆయన ఒక బ్యాగ్ తీసుకొని వచ్చి ఒక్క డోరే ఉంది, అది తీయగానే మనకి బయటనే అనమాట. ఇంత దగ్గర ఉందా అనవసరంగా ఈయన పెట్టుకున్నాగా అనుకున్నా. అండ్ బావ దగ్గర చేంజ్ కూడా లేకుండా అనమాట. $20 ఇచ్చా. అంత దగ్గర ఉంటుంది అనుకుంటే నేను ఆయన పెట్టేదాన్ని కాదనమాట. ఇంకా మేము ల్యాండ్ అయినా అని కాల్ చేయలేదు కాబట్టి బావ అయితే కార్ పార్క్ చేసి వచ్చాడనమాట. సో కార్ తీసుకురావడానికి వెళ్ళాడు. ఆ గ్యాప్లోనే మా పాప డాడీ డాడీ అంటుంది, మళ్ళీ వదిలేసి వెళ్ళాడేమో అని చెప్పేసి అసలు వెంటనే గుర్తుపట్టి భలే పోయింది. మంచిగా అనిపించింది అనమాట. అదే ఇంక పోయిందంట, ఇంక అక్కడే నిల్చుంది. డాడీ మళ్ళీ ఎక్కడ వదిలేసిపోతారో అని చెప్పేసి. చూడండి నానా వస్తారు, ఆగు డాడీ వస్తాడు. నువ్వు చూడు ఇట్లనే చూడు, ఇక్కడే నిల్చొని చూడు. డాడీ వస్తాడు ఇప్పుడు. పోతావా డాడీ దగ్గరికి? ఎడా కనిపిస్తుంది డాడీ. అగ్గ డాడీ మళ్ళీ పోతారని ఫిక్స్ అయింది. అది గేట్ కాడే నిల్చొని చూస్తుంది. చూసినావా టెడ్డీ? అబ్బో అమ్మో ఇష్టం కుదారుతున్నానా. డాడీ కొత్త కారు కనుక్కొని తిరుగుతున్నాడు. రైట్ లెగ్ పెట్టుతుంది వేసిన కాడు ఇప్పుడు. అమ్మ కొత్త సీట్, కొత్త కార్ సీట్. ఇప్పుడు నువ్వు దాంట్లో కూర్చుంటావారా? నీకు సీట్ దండగా కొండ. పాపం కూర్చోవాలి, వేసిన కాడ కూర్చోవాలి దాంట్లో. నేను చూద్దాం. రే బాగుందరా? ఎట్లా బాగుందా? నేను పోతా అని చెప్పు ఇండియాకి. బాగుందా? ఆడ నుంచి జాగ్రత్త చేస్తే మా బావ ఎత్తేస్తా ఉండు బ్యాగుల్లో. డాడీ
ఏం డాడీ నీ గోలా సీట్లోనే కూర్చోవాలి నువ్వు తెలుసుగా. నువ్వు కనపడితే ఏం కాలే ఉంటుందిలే కానీ. ఆ రోజు వర్కింగ్ డే, మేము ఆఫ్టర్నూన్ 3:30కి ల్యాండ్ అయ్యామన్నమాట. సో బావ డైరెక్ట్గా ఆఫీస్ నుంచి వచ్చాడు పికప్కి. నాన్న ఇంటి ముందు ఏదో మిస్ అయినట్టుంది, బోషిగా ఉంది. ఓపెన్ చేయి, ఆడేదో ఉంది, అడుగు పెట్టాలా? ఓవర్ యాక్షన్. మా అమ్మ ఏందన్న కొత్త ఇల్లులాగా ఉంది తెలుసా? ఏందన్న కొత్త ఇల్లులాగా ఉంది. దీన్ని గుర్తుపట్టింది అవ్వో అవ్వో అదిగా అవ్వో సరే డాడీ బ్యాగులు తీసుకోండి. అంత కొత్తగా కనపడుతుంది తెలుసా, కొత్త ఇంట్లో వచ్చి చూసినట్టే ఉంది. వామ్మో, మళ్ళీ కొత్తగా ఉంటుంది వారం అంతా. ఇప్పే నాన్న చెప్పుడు. మనీ ప్లాంట్ ఆడుండే, ఆడ నుంచి ఆడిపోయింది. ఇది 5 నెలల తర్వాత కూడా ఇల్లు గుర్తుపట్టింది, మొత్తం చూసుకొని వస్తుంది పోయి. వాబ్బో, బెడ్ ఎక్కడుంది? బెడ్ ఏదమ్మా, ఎక్కడ బెడ్ ఎక్కడుంది? మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడే కర్రీ అయితే చేసి వెళ్ళాను అనమాట. అంటే నేను చెప్పాను పప్పుచారు కానీ చికెన్ కానీ ఇదేం చేయమని. పాపకైతే ఇంకా వచ్చాక చేస్తాలే అని చెప్పేసి. నాకేంటంటే వైఫై వస్తుండే అనమాట ఫ్లైట్లో. మెసేజ్ల వరకు అయితే కొంచెం తక్కువ స్పీడ్తో వస్తుంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనకి వీడియో కాల్స్ అలా కావాలంటే మనం అయితే కొనుక్కోవాలన్నమాట. సో అలా అయితే నేను చెప్పాను. ఇంకా మొత్తానికి ఇంటికి వచ్చి మా పాప అయితే చిల్ అవుతూ ఉందన్నమాట. వచ్చేసరికి చికెను అంటే మ్యారినేట్ చేసి మార్నింగ్ వంట చేసి ఆఫీస్ పోయాను. చికెన్, వైట్ రైస్ వచ్చి రైస్ వండుకున్నాం, పాపకు వండినాం. ట్రావెల్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. నా ఎక్స్పీరియన్స్తో అయితే మీకు షేర్ చేస్తాను. ఇది వాళ్ళ వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.